హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, నిన్న రాత్రి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో అయితే మాత్రం స్టార్టింగ్ నుంచే సంజన గారి మధ్య, సంజన గారికి డిమాండ్ పవన్ కి మధ్య అయితే మాత్రం పంచాయతీ నడుస్తానే ఉంది. ఎపిసోడ్ అయిపోయేదాకా కూడా వీళ్ళిద్దరి పంచాయతీ నడుస్తానే ఉంది. అంటే ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే డిమాండ్ పవన్ వచ్చినప్పటికీ సంజన గారిని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో హౌస్ మేట్స్ అందరి అభిప్రాయాన్ని కోరగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అయితే మాత్రం వాదనలు వినిపించారు. దివ్య గారిని అడగగా, అంటే ఇష్యూ వచ్చేటప్పటికి సంజన గారు దివ్య గారి బట్టలను దొంగిలించిన మ్యాటర్ లో అయితే మాత్రము తను జైల్లో వేయాలని చెప్పే ఉద్దేశంతో డిమాన్ పవన్ ఆలోచిస్తున్నట్లు అక్కడ చెప్పడం. తర్వాత వచ్చేటప్పటికి శ్రీజ వచ్చేటప్పటికి డిమాన్ పవన్ నీ డెసిషన్ కరెక్ట్ కాదు, ఎందుకంటే దీంట్లో ఆ దొంగతనంలో సంజన ఒక్కటే లేరు, అందరూ చాలా మంది ఇంక్లూడ్ అయి ఉన్నారు, అది నీకు తెలియదు, నువ్వు ఎలా సంజన గారిని జైల్లో వేస్తావని చెప్పేసి శ్రీజ అనగా, తర్వాత వచ్చేటప్పటికి దివ్య వచ్చేటప్పటికి అది ఎప్పుడో జరిగిపోయింది కదా, నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు, దాని గురించి నేను ఆలోచించలేదు, ఇప్పుడు ఆమెని జైల్లో వేయడం ఫెయిర్ కాదని చెప్పి చెప్పడము. నెక్స్ట్ సంజాయిషి చెప్పుకుంటూ, ఎప్పుడో జరిగిన దానికి నువ్వు ఇప్పుడు జైల్లో వేస్తానంటావు, నువ్వు ఎలా వేస్తావు వెయ్యి నువ్వే బిగ్ బాస్ అనుకుంటున్నావా అనే లెక్కలో అయితే మాత్రము సంజన గారు అయితే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే రెండోసారి డిమాండ్ పవన్ కెప్టెన్ అయినందువల్ల తనకు వచ్చేటప్పటికి కాస్త ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుగా అనిపించింది. హౌస్ మేట్స్ అందరి మీద తన ఆధిపత్యాన్ని అయితే మాత్రం చెలాయించాలని అనుకున్నట్లుగా మనకైతే అక్కడ కనబడతా ఉంది. ప్రతి విషయంలోనూ సంజన గారి మీద ఎపిసోడ్ అయ్యేంత వరకు ఎవరో ఒకళ్ళు టార్గెట్ చేస్తూనే ఉన్నారు, ఆమెతో గొడవ పడుతూనే ఉన్నారు. అంటే బిగ్ బాస్ అయితే సంజన గారి కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా అయితే మాత్రం నాకు నిన్న రాత్రి ఎపిసోడ్ లో అయితే మాత్రం అనిపించింది. ఎందుకంటే సంజన గారు అయితే మాత్రము హౌస్ లో చాలా యాక్టివ్ గా, చాలా బబ్లీగా అయితే మాత్రం ఉంటారు. అదైతే మాత్రం నిన్న మిస్ అయింది. ఎందుకంటే తాను ఒక డిఫెన్స్ లో పడిపోయినట్టుగా అయితే మాత్రం నాకైతే అనిపించింది. ఎందుకంటే మిడ్ నైట్ ఎలిమినేషన్ అని చెప్పేసి సంజన గారిని అయితే మాత్రము హౌస్ నుంచి బయటికి పంపించడము, తర్వాత హౌస్ మేట్స్ తోనే ఎన్నుకోబడి మళ్ళీ లోపలికి రావడము, ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత తనని ఎన్నుకున్న వాళ్ళ మీద అయితే మాత్రము సంజన గారికి సాఫ్ట్ కార్నర్ అయితే మాత్రం ఉంది. ఎందుకంటే వాళ్ళ వల్లే నేను ప్రజెంట్ హౌస్ లో అయితే మాత్రము రీ ఎంట్రీ ఇచ్చానని చెప్పి కాస్త ఆ సానుభూతి అయితే మాత్రము చూపిస్తున్నారు. తనుజ మీద, రీతు మీద మరియు భరణి గారి మీద, ఇమానియల్ మీద అయితే మాత్రము కాస్త సాఫ్ట్ కార్నర్ ఏర్పరచుకున్నారు. కాకపోతే గొడవలు అనేవి వీళ్ళ మధ్య జరుగుతున్నాయి. తనుజ వచ్చేటప్పటికి కిచెన్ లో అయితే మాత్రం చాలా రాద్ధాంతం చేసింది. సంజన గారు అయితే మాత్రము తను టిఫిన్ చేయాలనుకున్నప్పుడు కాస్త పోపు వేయమని చెప్పి అడగ్గా, ఆ పోపు దగ్గర అబ్బో ఎంత రచ్చ జరిగిందంటే అంత రచ్చ జరిగింది. తనుజ వచ్చి అకారణంగా అక్కడ వాయిస్ రేజ్ చేయడము, అందరినీ తన కిచెన్ లో వాయిస్ రేజ్ చేయొద్దు అని చెబుతూనే తనే పెద్ద పెద్దగా అరుస్తూ అందరినీ ఇరిటేట్ చేసింది. ఇమానియల్ వచ్చేటప్పటికి అలా అరవమాకమ్మా, ఏదైనా ఉంటే నెమ్మదిగా చెప్పు అని చెప్పేసి ఇమానియల్ చెప్పినా గానీ ఇమానియల్ మీదకి ఒక కాలి మీద గొడవకైతే వెళ్ళినట్టుగా మనకు కనబడింది. తనుజ నాకైతే మాత్రం నిన్న రాత్రి అయితే మాత్రం అకారణంగా కావాలని చెప్పి ఫుటేజ్ కోసం గొడవ పడినట్లుగా అయితే మాత్రం నాకైతే అనిపించింది. అంటే ప్రియా హౌస్ నుండి వెళ్ళిపోయింది కనుక ప్రియా ప్లేస్ అయితే మాత్రం తనుజ భర్తీ చేసినట్టుగా అయితే మాత్రం నాకు అనిపించింది నిన్న రాత్రి ఎపిసోడ్ లో. ఫ్లోరా, సంజన ఒక కాన్వర్జేషన్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా డిమాన్ పవన్ మనల్ని పట్టించుకోవట్లేదు, మనల్ని చిన్న చూపు చూస్తున్నాడు అని చెప్పి అనడము, దానికి కారణం వచ్చేటప్పటికి సంజన చెప్పడం, అంటే మనం అమ్మాయిలం కాదు, ఆంటీస్ కనుక మమ్మల్ని అయితే మాత్రం పట్టించుకోవట్లేదు, అదే అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా జరిగినా కానీ సరే అక్కడ డిమాండ్ పవన్ వెళ్ళి సాల్వ్ చేసే క్రమంలో అయితే ఉంటాడు, మనల్ని అయితే పట్టించుకోవట్లేదు అనే లెక్కలో అయితే మాట్లాడతారు. అయితే తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి బెడ్రూమ్ లో అంటే అందరూ కూర్చున్న సమక్షంలో అయితే మాత్రము డిమాండ్ పవన్ కి సంజనకి అయితే కాస్త వాగ్వాదం జరుగుతుంది. అసలు ఆ హీట్ మూమెంట్ లో వచ్చేటప్పటికి సంజన అయితే టంగ్ స్లిప్ అవుతుంది. మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు మీరు, మేము అమ్మాయిలం కాదు కదా, మమ్మీస్ కదా, ఆ ఏజ్ పెరగడం మా తప్ప అనేది అయితే మాత్రము సంజన కాస్త టంగ్ స్లిప్ అవుతారు. తనుజ అయితే మాత్రము అది చాలా రాంగ్ వర్డ్ అని చెప్పి కాస్త ఫేస్ ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే మార్చడం అయితే జరుగుతుంది. అయినా ఆ పదం అయితే సంజన గారు వాడకుండా ఉండాల్సింది, నాకు కూడా అలాగే అనిపించింది. ఆ వర్డ్ అయితే వాడకుండా ఉండాల్సిందే అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేటప్పటికి తను మానిటర్ గా తనుజ అయితే మాత్రము మాకు వద్దు అని చెప్పి సంజన గారు అయితే వాయిస్ రేజ్ చేయడము, తర్వాత భరణి గారిని అయితే మాత్రము ఫుడ్ మానిటర్ గా ఉండమని చెప్పేసి చెప్పడంతో, డిమాండ్ పవన్ కు చెప్పడంతో భరణి గారు వచ్చేటప్పటికి నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఈ గొడవలు పంచాయతీలు నాకు అసలు నచ్చనే నచ్చవు అనే ఉద్దేశంలో అయితే మాత్రం ఆయన మాట్లాడతారు. వచ్చేటప్పటికి డిమాండ్ పవన్ వచ్చేటప్పటికి అందరి ఏకాభిప్రాయంతో అంజనా గారినే
కుకింగ్ మానిటర్‌గా అయితే మాత్రం నియమించడం జరుగుతుంది. తర్వాత సంజన గారైతే హ్యాపీగా ఉండి ఆ వివాదానికైతే మాత్రము కాస్త ఫుల్ స్టాప్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 'బిగ్ బాస్' ఇమ్యూనిటీ స్టార్ అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెట్టడం ఇద్దరిద్దరు సభ్యులు చొప్పున అలా 3 టీమ్‌లయితే డివైడ్ చేసి ఈ గేమ్‌నయితే ఫస్ట్ లెవెల్‌లో అయితే ఆడించడం జరుగుతుంది. అంటే అది ఫస్ట్ వచ్చేటప్పటికి 'దివ్య', 'సుమన్ శెట్టి' తరువాత 'ఇమాన్యుయల్', 'సంజన' గారైతే మాత్రం ఫస్ట్ గేమ్ అయితే ఆడడం జరుగుతుంది. ఈ గేమ్‌లో వచ్చేటప్పటికి చాలా పోటాపోటీగా అయితే జరుగుతుంది. 'ఇమాన్యుయల్', 'సంజన' గారైతే మాత్రం చాలా గట్టి పోటీ ఇస్తారు. కాకపోతే మాత్రము మన 'సుమన్ శెట్టి' గారి ఆట తీరు మాత్రము నిన్నటి ఎపిసోడ్‌లో అయితే మాత్రం ఫస్ట్ చిరుతపుల్లా దూకాడు 'సుమన్ శెట్టి' అయితే మాత్రం చాలా వేగంగా చాలా తొందరగా అయితే టాస్క్ ఫినిష్ చేశాడు. ఆహ్, తర్వాత 'దివ్య', 'సుమన్ శెట్టి' వచ్చేటప్పటికి ఈ టాస్క్‌లో అయితే విన్ అవ్వడము. సెకండ్ గేమ్‌లో వచ్చేటప్పటికి 'హరీష్' గారు, 'ఫ్లోరా' తర్వాత 'భరణి' గారు, 'తనుజ' అయితే మాత్రం ఈ 2 టీమ్‌లు అయితే మాత్రం తలపడతాయి. సేమ్ ల్యాడర్ గేమ్‌లో అయితే మాత్రం. ఈ 'తనుజ' వాళ్ళొచ్చేటప్పటికి 2 స్టార్స్‌ని తీసుకొచ్చి బాస్కెట్‌లో యేసుకుంటారు. కాకపోతే తమ అంటే ల్యాడర్ మధ్యలో ఉన్న ఫిల్లింగ్స్‌లోని మొత్తం కంప్లీట్ చేయరు. బ్లాస్ట్ చేయడం కంప్లీట్ చేయరు. వీళ్ళైతే మాత్రము ఒక స్టార్ తీసుకొనొచ్చి తర్వాత వచ్చినప్పుడు వీళ్ళు గూడా అక్కడ 1, 2 బాక్సులైతే మాత్రం వదిలేయడం జరుగుతుంది. ఇది చూసిన సంచాలక్ వచ్చేటప్పటికి తన డెసిషన్ ఇద్దరిని ఎవరు విన్నర్‌గా డిక్లేర్ చేయట్లేదని 'బిగ్ బాస్' అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. థర్డ్ రౌండ్ వచ్చేటప్పటికి కళ్యాణ్, రీతు, రాము, శ్రీజ వీళ్ళిద్దరి మధ్య అయితే మాత్రము మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. సేమ్ వీళ్ళు గూడా అట్లాగే వీళ్ళిద్దరి మీద గూడా టై అవుతుంది. ఆహ్, బ్య పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ వచ్చేటప్పటికి డెసిషన్ ఇద్దరి మధ్య ఎవరు విన్నర్ కాదు అనే లెక్కలో అయితే మాత్రము బిగ్ బాస్‌కైతే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ డీమాన్ పవన్ చాలా సేఫ్‌గా ఆడినట్టు అనిపిస్తా ఉంది. ఎందుకంటే గత ఎపిసోడ్‌లో మనం చూసుకున్నట్లయితే ప్రతి సంచాలక్ ద్వారా ఏదో ఒక అన్‌ఫెయిర్ అయితే మాత్రం ఫౌల్ అయితే మాత్రం జరిగింది. ఇదైతే నాగార్జున గారైతే మాత్రం వీకెండ్‌లో కడిగి పారేయడము, వాళ్ళని బ్యాడ్ జేయడము, తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళే ఎలిమినేట్ అంటే ఆడియన్స్ దృష్టిలో వాళ్ళు అన్‌ఫెయిర్‌గా ఆడినందువల్ల వాళ్ళు ఎలిమినేట్ అయ్యి బయటికెళ్ళిపోవడము ఇదంతా చూసిన పవన్ అయితే మాత్రము ఈ గేమ్‌లో అయితే మాత్రం ఫెయిర్ డిసిషన్ తీసుకోలేకపోయాడు. అందుకోసం ఎవరు ఆహ్, విన్ కాదు. విన్నర్స్ ఎవరిని రౌండ్‌లో అయితే మాత్రము ఆపేయడం అయితే జరిగింది. రౌండ్‌లో ఇద్దరు విజేతలే కావడం వల్ల సుమన్ శెట్టి గారు మరియు దివ్య గారిని అయితే మాత్రం బిగ్ బాస్ తమ అపోనెంట్ కంటెస్టెంట్స్‌ని ఇద్దరినైతే మాత్రం తమే ఎన్నుకోవాలని చెప్పడంతో సుమన్ శెట్టి, దివ్య వచ్చేటప్పటికి పక్కకు వెళ్లి మాట్లాడుకుంటూ అంటే తమ వర్షన్ ఏంటంటే తమకంటే స్ట్రాంగ్‌గా ఉన్న ప్లేయర్‌నైతే ఎన్నుకోవద్దు. తను అలా ఎన్నుకున్నట్టయితే మనకే లాస్ అవుతుంది. మనకే ప్రాబ్లమ్ అవుతుంది. మనమే ఓడిపోవడం జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో తమకంటే వీక్‌గా ఎవరున్నారని చెప్పేసి ఆలోచించి ఫ్లోరాని, తనూజని అయితే మాత్రం ఇద్దరు ఏకాభిప్రాయంతో మాత్రం ఎన్నుకోవడం జరిగింది. అంటే వీళ్ళు అనుకోవడం ఏంటంటే ఫిజికల్‌గా టాస్క్ పెడతారు అనే లెక్కలో అయితే మాత్రము వీళ్ళు ఆలోచించి వాళ్ళిద్దరిని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి బిగ్ బాస్ మీ నలుగురు కంటెస్టెంట్స్ కలిసి సంచాలక్‌ని మీరే ఎన్నుకోవాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకోండి అని చెప్పగా వీళ్ళు నలుగురు ఫెయిర్‌గా ఆడే సంచాలక్ కోసం డిస్కస్ చేసుకొని డీమాన్ పవన్‌ని అయితే మాత్రం సంచాలక్‌గా పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సంచాలక్‌కు వచ్చేటప్పటికి ఒక పవర్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ గేమ్ వచ్చేటప్పటికి ల్యాడర్ గేమ్ ఇది గూడా. అంటే ఆ స్టెప్స్ అంటే అందరికి సమాన స్టెప్స్ అయితే అక్కడ ఆహ్, య ని కనబడతా ఉంటాయి. కొన్ని అంటే అందరికి కొన్ని స్టెప్స్ అయితే మాత్రం అంటే వంతెన దాటడానికి కొన్ని స్టెప్స్ అయితే మాత్రము తగ్గి ఉంటాయి. ఆ స్టెప్స్ ఈ హౌస్ మేట్స్ అయితే మాత్రం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే తమ అభిప్రాయాలను విని వీళ్ళు గెలవాలి అనే ఉద్దేశంతో అయితే మాత్రము హౌస్ మేట్స్ ఆ స్టెప్స్‌ని అయితే మాత్రం ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు దాటుకొని వచ్చి ఇమ్యూనిటీ స్టార్‌ని అయితే పొందుతారు. ఈ గేమ్‌లో సంచాలకు ఎవరు వచ్చి డిసైడ్ హౌస్ మేట్స్‌ని డిసైడ్ చేసే బాధ్యత అయితే మాత్రం సంచాలక్‌కి అప్పగించారు. స్టార్టింగ్‌లోనే సంచాలక్ వచ్చేటప్పటికి ఇమాన్యుయల్ పేరు చెప్పగా, ఇమాన్యుయల్ వచ్చేటప్పటికి దివ్య వచ్చేటప్పటికి తన పాయింట్లు తను చెబుతూ నాకు మీ హెల్ప్ కావాలని చెప్పి అడగడము. తర్వాత ఫ్లోరా వచ్చేటప్పటికి మీరు ఎప్పటినుంచో నాకు హెల్ప్ చేస్తున్నారు. ఈసారి కూడా హెల్ప్ చేయండి అని చెప్పి అడగడము. నెక్స్ట్ వచ్చేటప్పటికి సుమన్ శెట్టి వచ్చేటప్పటికి నేను గేమ్‌లో ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాను. బాగా ఆడుతున్నాను. స్టాండ్ తీసుకుంటాను. మీరు మాత్రం నాకు హెల్ప్ చేయండి అని చెప్పి సుమన్ శెట్టి కూడా అడగడం. తర్వాత తనుజ వచ్చేటప్పటికి నీ హెల్ప్ నాకు చాలా అవసరము అని చెప్పి తనుజ అడగడం. తమ పాయింట్స్ అయితే ఇమాన్యుయల్ ముందు పెట్టడం అయితే జరిగింది. సో ఆహ్, తనూజ, సుమన్ శెట్టి చెప్పిన పాయింట్స్‌కైతే ఇమాన్యుయల్ అయితే కన్విన్స్ అవుతాడు. కన్విన్స్ అయిన తర్వాత స్టెప్స్‌నైతే మాత్రము
చెరో ఒక స్టెప్ అయితే మాత్రమే పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సంచాలకు వచ్చేటప్పటికి శ్రీజని పిలవగా, శ్రీజ వచ్చేటప్పటికి రాగానే మీరు చెప్పినయన్నీ నేను విన్నాను. నేను చెప్పేది వినండి అని చెప్పేసి దివ్య గారి గురించి మాట్లాడుతూ, "నువ్వొచ్చి 4 రోజులే అవుతుంది. మేము 4 వారాల నుంచి ఉన్నాం. నీకు రాంగానే ఇమ్యూనిటీ అవసరమా? నా దృష్టిలో అయితే మాత్రం నీకు ఇమ్యూనిటీ అవసరం లేదు. మేమైతే మాత్రము ఓటింగ్ ద్వారా బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికొచ్చాము. నువ్వైతే మాత్రం నామినేషన్‌లో ఇంకా రాలేదు. అందుకోసం నువ్వు గూడా ఒకసారి బయటికి వెళ్లి లోపలికొస్తే మాత్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో మాత్రం నీకు ఇవ్వనని చెప్పేసి చెప్పడం. తర్వాత ఫ్లోరా గారికొచ్చేటప్పటికి పోయిన టాస్క్‌లో అయితే మాత్రము నేనైతే మీకు హెల్ప్ చేశాను. ఈసారి అయితే మాత్రం మీకు చెయ్యనని చెప్తే ఫ్లోరా ఐ అగ్రీ అని చెప్పేసి ఒప్పుకోవడం. తర్వాత సుమన్ శెట్టి గారొచ్చేటప్పటికి మీరైతే మాత్రం గేమ్‌లో ఇంప్రూవ్ అవుతున్నారు. మీకైతే నేను ఇవ్వదలుచుకున్నానని చెప్పేసి తనుజ గారికి, సుమన్ శెట్టి గారికైతే మాత్రము ఆ స్టెప్స్‌నైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి భరణి గారిని పిలవగా సంచాలకులు భరణి గారు వచ్చేటప్పటికి రావడంతోనే ముందు తనుజకు, సుమన్ శెట్టికైతే మాత్రము స్టెప్స్ ఇస్తున్నానని చెప్పేసి కారణాలు చెప్పి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఫ్లోరా తర్వాత వచ్చేటప్పటికి దివ్య గురించి కారణాలు చెప్తూ అయితే మాత్రము వీళ్ళిద్దరికి అంటే తనుజకు, సుమన్ శెట్టికి అయితే మాత్రం స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టెప్స్ ద్వారా ఆ వంతెనను దాటేసి వీళ్ళిద్దరైతే మాత్రం ఇద్దరు పొందుతారు. ఈ వారం ఇమ్యూనిటీ స్టార్ పొందడం వల్ల వాళ్ళకైతే మాత్రం ఇమ్యూనిటీ లభిస్తుంది. నామినేషన్ నుంచి అయితే మాత్రం వాళ్ళిద్దరైతే సేవ్ అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.